అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు శుభనామములో పేర్కొన్నందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు కొద్ది నిమిషాలు చాలా క్లుప్తంగా మాటలు విందాం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 7వ చరణాన్ని దయచేసి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరచి మాటలు గమనిద్దాం. గుమ్మములారా మీ తలను పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకుని. 9వ చరణం. గుమ్మములారా మీ తలను పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకుని. చాలు. ఈ వాక్యముల శ్రేష్టమైన సత్యాన్ని ప్రభుత్వంతో మాట్లాడుతుండగా మనం జాగ్రత్తగా గమనిద్దాం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 7వ చరణం తిరిగి 9వ చరణంలో రాజుల శ్రేష్టమైన మాట ఏంటంటే, గుమ్మములారా మీ తలను పైకెత్తుకుని. ఒక చిన్న పూరిల్లైనా గుమ్మం ఉండాలి, లేక ఒక చిన్న పెంకుటిల్లైనా గుమ్మం ఉండాలి, లేక పూర్వకాలపు మిద్దైనా గుమ్మం ఉండాలి, ఒక పెంకు భవంతి అయినా గుమ్మం ఉండాలి, లేకపోతే ఈనాడు కట్టే పెద్ద పెద్ద అపార్ట్మెంట్కైనా ఏముండాలి? గుమ్మం ఉండాలి. ఒక వ్యక్తి ఇంటిలోనికి రావాలి అన్నా, ఇంటిలో నుండి బయటికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఆ ఇంటికి ఏముండాలి? గుమ్మము ఉండి తీరాల్సిందే. నా ఇంటికి నేను గుమ్మము పెట్టుకోను అంటే అది ఎంత మాత్రము కూడా సబబు కాదు. ఆ ఇంటికి ఎంతైనా ఒక ద్వారం అంటే రావటానికి పోవటానికి, ఆ ఇంటిలోకి రావాలన్నా, ఆ ఇంటిలో నుండి బయటకు వెళ్ళాలన్నా ఒక గుమ్మము కావాలి. ఈ రాత్రి ఈ పగటి కాలం ప్రభుత్వంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గుమ్మములారా మీ తలను పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకుని. అసలు గుమ్మం ఏంటి? మహిమ కలిగిన రాజు ఏంటి? జాగ్రత్తగా గమనిద్దాం. ప్రకటన గ్రంథంలో 12 గుమ్మాల గురించి రాయబడుతుంది. ప్రకటన గ్రంథంలో 12 గుమ్మముల గురించి. ఆ 12 గుమ్మాల గురించి మాట్లాడట్లేదు కానీ ప్రభు ఈ విధంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గుమ్మము మహిమ కలిగిన రాజు. చెప్పాలి, గుమ్మము మహిమ గల రాజు. ఎవరు గుమ్మము? ఎవరు మహిమ కలిగిన రాజు? గుమ్మము ఎవరు? మహిమ కలిగిన రాజు ప్రవేశించుకునేంటి? ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథంలో హృదయమైన తలుపు వద్ద ఉండి నేను తట్టుచూ ఉన్నాను. ఎవరైతే నా స్వరాన్ని విని తలుపు తెరుస్తారో వారిలోనికి నేను ప్రవేశించి వారితో కలిసి నేను భోజనం చేస్తాను. దేవుని పిల్లలుగా చేరించిన నా ప్రేమగా సోదరి సోదరుడా, నా ప్రేమగా తమ్ముడు, నా ప్రేమగా చెల్లి, నా ప్రేమగా దేవుని సంగమా, ఈ సందేశం ద్వారా దేవుని వర్తమానాన్ని వింటున్నా ప్రజలారా, ఆ గుమ్మము ఎవరో కాదు, నీవొక గుమ్మాన్ని, నీవొక గుమ్మాన్ని, నేనొక గుమ్మాన్ని. ఎందుకు గుమ్మాలం? మహిమ కలిగిన రాజు ప్రవేశించుతాడు. మహిమ కలిగిన రాజు ఈ గుమ్మములకి ప్రవేశిస్తే మన హృదయమైన గుమ్మములకి, మన జీవితమైన గుమ్మములకి, మన బ్రతుకు అనే గుమ్మములకి ప్రవేశించగలిగితే అంతకంటే ధన్యత ఇంకొకటి లేదు. గుమ్మము అంటే 3 అక్షరాలు మనకు కనపడుతుంది. ఈ పదానికి 3 అక్షరాలు కనపడతాయి. 1 గు, 2 మా, 3 ము. 1 గు. గు అంటే ఏంటో బైబిల్ గ్రంథం నుండి త్వరితంగా క్లుప్తంగా కొన్ని విషయాలు గమనిద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే
ఇక్కడ ఒక శ్రేష్టమైన మాటని మనం గమనిస్తాం. 6వ అధ్యాయము 10వ వచనం అక్కడ రాబడిన మాట, అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారము శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మము వద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగునా చేయము. చాలు. 2 చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈ వృత్తాంతమంతమందరూ తెలిసిన విషయమే. రాజు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? మొర్దెకైకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చూడు, నీవు చెప్పిన ప్రకారము శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మముల వద్ద కూర్చి ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొర్దెకై ఎక్కడ కూర్చున్నాడు? రాజు గుమ్మము దగ్గర కూర్చున్నాడు. రాజు వస్తూ ఉన్న ఆ గుమ్మము దగ్గర కూర్చున్నాడు. మొర్దెకైని ఎవరు గుర్తించలే, మొర్దెకైని ఎవరు గ్రహించలే, మొర్దెకైకి ఎవరు సాధ్యపడలే, ఎవరు సెలెక్ట్ చెప్పలే, అయ్యా బాగున్నావా అని ఎవరు పలకరించలే. కానీ పలకరించిన వాడు, గమనించిన వాడు, గుర్తించిన వాడు ప్రభువుని యేసు క్రీస్తు. స్తోత్రం చెప్పండి. గుమ్మములుగా నేను, గుమ్మములుగా నీవు. గుమ్మములో మొట్టమొదటి అక్షరం ఏంటంటే గు. ఎవరి చేత నువ్వు గుర్తించబడుతున్నావు? చాలా మంది ప్రజలు లోకంలో ఉన్న అధికారుల చేత గుర్తించబడాలని తాపత్రపడుతుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు నన్ను గుర్తించాలి, లక్షాధికారులు నన్ను గుర్తించాలి, పెద్ద పెద్ద కోటేశ్వరులు నన్ను గుర్తించాలి. వాళ్ళు గుర్తిస్తే నాకు క్షేమం, వాళ్ళు గుర్తిస్తే నాకు మేలు, వాళ్ళు గుర్తిస్తే నాకు ఆశీర్వాదం అనుకుంటున్నా. ప్రజలరా, ప్రజలు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా గుర్తించాల్సిన ఆయన నిన్ను గుర్తిస్తే నీకు క్షేమం ఉంటుంది అన్న సంగతి నీవెన్నడూ మర్చిపోమాకు. స్తోత్రం కలుగును గాక. నీ మనుషుల చేత గుర్తించబడకపోవచ్చేమో, మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చేమో, నీ తల్లిదండ్రులు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ అన్నదమ్ములు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ తేడబుట్టిన అక్క చెల్లెలు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ బంధువులు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ త్యాగతులు వారు గ్రహించకపోవచ్చు. నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను గుర్తించగలిగే శక్తివంతుడు. స్తోత్రం. ఆయన నిన్ను గుర్తిస్తే నీలోనికి, అంటే మహిమ కలిగిన రాజు నీలోనికి ప్రవేశించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్తమానం అర్థమవుతుందా? సందేశాన్ని గ్రహించగలుగుతున్నావా? సందేశాన్ని నీ హృదయంలోనికి చేర్చుకోగలుగుతున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఒక గుమ్మముగా ఉండాలి, నీవు ఒక గుమ్మముగా ఉండాలి, నేను ఒక గుమ్మముగా ఉండాలి. గు అంటే గుర్తించబడాలి. ఎవరి చేత గుర్తించబడాలి? ప్రజలు నిన్ను గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. దేవుడు నిన్ను గుర్తిస్తే ఎంతో క్షేమం, ఎంతో క్షేమం. యెషీ అనే ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 8 మంది కుమారులు ఉన్నారు. 7గురిని తండ్రి గుర్తించాడు. ఉన్నత స్థానంలో, రాజు ఉండే స్థలంలో, రాజు దగ్గర ఒక సైనికులుగా, ఒక మంత్రికులుగా, ఒక పెద్ద పోస్టులో ఉంచాడు. కానీ దావీదును యెషీ తండ్రి గుర్తించలేకపోయాడు. దావీదులో ఉన్న ఆ గొప్ప లక్షణాన్ని, దావీదులో ఉన్న ఆ గొప్ప ఆత్మీయతను, ఆ ఆత్మీయత గుర్తించలేక గొర్రెల దగ్గరికి పంపించాడు. కానీ గుర్తించాల్సిన ఆయన ఏం చేశాడు? గుర్తించాడు. కీర్తన గ్రంథం 78 కీర్తన 72 మీరు చదువుకున్నట్టే 72వ కీర్తన 72 వచ్చింది. మీరు జాగ్రత్త గమనిస్తే అక్కడ రాబడుతుంది. చూడండి ఒకసారి ఆ మాటను గమనిద్దాం. కీర్తన గ్రంథం 72వ కీర్తన 72వ వచ్చిందండి. దయచేసి క్షమించాలి. 78వ కీర్తన 78వ కీర్తన 77 వచ్చును. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల గద్దెలో నుండి అతనిని పిలిచెను. పాడి గేదెలను వెంబడించుట మాన్పించి తన ప్రజల యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించు. దేవుని స్తోత్రం చెప్పండి.
రెండు చేతుల పైకెత్తి చెప్పండి, ప్రభువుకు మహిమ అంటే గుర్తించబడట. దావీదును తండ్రి గుర్తించలే, అన్నను గుర్తించలే, బంధువులు గుర్తించలే, కానీ ఎవరు గుర్తించారు? దేవుడే గుర్తించారు. గుర్తించి దావీదు నువ్వు నాకు ఇష్టడు, నువ్వు గొర్రెల గాయకానికి కాదయ్యా నిన్ను పుట్టించింది, గొర్రెలను వెంబడించడానికి కాదు, పాడి గొర్రెలను మేపటానికి కాదు, నా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు మేపటానికి నిన్ను గుర్తించా. నీలో ఉన్న టాలెంట్ను, నీలో ఉన్న ఆత్మీయతను, నీలో ఉన్న ఆ గొప్ప ఉత్సవాన్ని నేను చూసా, నీలో ఉన్న ఆత్మ మంటను నేను చూసా, నీలో ఉన్న ఆత్మ అభిషేకమును నేను చూసా లే అని చెప్పి దావీదును, పాడి గొర్రెలు మేపుకునే దావీదును ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప రాజుగా చేశాడు. దేవుని స్తోత్రం. దావీదు రాజే, కానీ మనం ఆరాధించే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, వైద్యులకు పరమ వైద్యుడు. నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొకసారి ఆ రెండు విషయాల గురించి మనం గమనిద్దాం. ఈ ఒక్క మాత్రం మీ మనసులో పెట్టుకోండి. గుమ్మముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గుమ్మముల గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నాతో, నీతో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. అంటే గుర్తించబడుట. ఎవరి చేత గుర్తించబడుతున్నా? నీ ఊర్లో ఉన్న గొప్ప వారి చేత గుర్తించబడాలని తాపత్రపడుతున్నావా? వారి చుట్టూరు తిరుగుతున్నావా? వాళ్ళు గుర్తిస్తే చాలు నా అవసరతలు తీరుతాయి అనుకుంటున్నావు కదా? నేనంటాను, వాళ్ళు గుర్తిస్తే నీ అవసరతలు ఒకవేళ తాత్కాలికంగా తీర్చబడతాయేమో కానీ శాశ్వతంగా పరిష్కరించబడమే. శాశ్వతంగా పరిష్కరించబడాలి అంటే గుర్తించాల్సిన ఆయన నిన్ను గుర్తించాలి. సృష్టికర్త మనం ఆరాధించే దేవుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు. ఆయన మాట ఇచ్చాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తప్పనిపోయినా నీ కృపను విడిచిపోతున్నా అని మాట ఇచ్చాడు. మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త. ఆయన నిన్ను గుర్తిస్తే, ఆయన నీలో ఉన్న ఆత్మీయతను గమనించగలిగితే, ఎన్నిక లేని నిన్ను, ఏ యోగ్యత లేని నీకు, నాకు యోగ్యతనిచ్చి ఆయన గొప్ప కార్యాలు మన ద్వారానే ఆయన చేయగలడు. నమ్ముతున్నారా? నమ్ముత నీ వల్లైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. నమ్ము. గుర్తించవలసిన ఆయన దగ్గరికి వెళ్ళు. ప్రభువా, ఈ లోకంలో ఎవరు గుర్తించలేదయ్యా, నువ్వు గుర్తిస్తే చాలు. ఎవరు గుర్తించకపోయినా నాకు అవసరం లేదు, నువ్వు గుర్తిస్తే చాలు. ఆయన పాదాలు పట్టుకుని బ్రతిలాడు, ఆయన దగ్గర గోచాడు, కన్నీరు గారు అడుగు, బ్రతిమలాడు. నేను తప్ప నీకెవరున్నారు అంటాడు భక్తులు. అంటాడు, నీకు తప్ప నాకెవరున్నారయ్యా? నీకు తప్ప నాకెవరున్నారు? ఆయన తప్ప మనకెవరు లేదు. తలలు ఉంచండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు చిత్తమైతే మరొక రెండు విషయాలు, ప్రభు మనకు ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి ఆయన రాకడ ఆలస్యమైతే మరొక రెండు విషయాలు మనం తర్వాత గమనిద్దాం. నువ్వు గుర్తించబడ్డావా? దేవుని చేత, దేవుని ప్రజల చేత నువ్వు గుర్తించబడ్డావా? దేవుని సహవాసంలో నువ్వు గుర్తించబడ్డావా? దేవుని జనాంగంలో నువ్వు గుర్తించబడ్డావా? రాజు గొడవ కూర్చున్నాడంట మొక్కై. ఆమెను గుర్తించలే, అక్కడున్న ప్రజలు గుర్తించలే, అక్కడున్న అధికారులు గుర్తించలే, కానీ రాజు గుర్తించాడు. రాజు అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి రాజు గుమ్మము దగ్గర ఉన్న ఆ మొగ్గటై నువ్వు కలిసి అతనికి అవన్నీ చేయి. పరిశుద్ధమైన మా తండ్రి, మహిమ కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి మరణిస్తాను ఆలోచిస్తున్నాం. ఈ పూట మీరు నాతో మాట్లాడిన మీ మాటను బట్టి స్తుతిస్తున్నాం. ఈ లోకంలో ఏ త్యాగింపులు, ఎటువంటి విద్యార్హతలు మాకు లేకపోవచ్చు అయ్యా, ఏ గొప్పతనం మాకు లేకపోవచ్చు, ఏ ఆస్తి పాస్తులు మాకు లేకపోవచ్చు, ఎటువంటి అంద చందము మాకు లేకపోవచ్చు. ఈ లోకంలో పనికిరాని వారమై ఉండొచ్చు, కానీ పనికిరాని పాత్రమైన మమ్మల్ని
పనికొచ్చే పాత్రలుగా ఇతను మీరు మమ్మల్ని చేస్తున్నారు. అయ్యా, దూతలు చేయని సేవ, దూరిమైన నాకు మీరు అప్పగించారు. మీరు మమ్మల్ని నమ్మారయ్యా, మమ్మల్ని మీరు గుర్తించారు. అందుకే మహిమ కలిగిన రాజుమైన నీవు మాలోనికి ప్రవేశించారు. గాడిద కట్టబడింది, గాడిద పిల్ల కట్టబడింది. గాడిదను గాడిద పిల్లలు ఎవరు గుర్తించలే, కానీ మీరు గుర్తించారు. ఆ గాడిద మీరు ఎక్కారు. గాడిద పిల్లకు ఘనత లభించింది. అలాగా మీరు మమ్మల్ని గుర్తించే జీవితాన్ని, మీరు మమ్మల్ని గుర్తించి మా జీవితాలలోనికి, మా హృదయాలలోనికి, మా మనస్సులోనికి దినదినము కూడా నిలిచి ఉండే కృప మా అందరికి ప్రసాదించమని, ఈ సందేశం మీ పిల్లల హృదయాలలో నీరు కట్టి ఫలపొచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప సదానిత్యము మనందరికీ తోడుండి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.